సహనం యొక్క గొప్పదనాన్ని చక్కగా వివరించిన పద్యం ఇది. అసలు సహనం అంటే ఏంటి? అటంజని కాంచన్ భూమి సురడంబరి చుంబి సిరసిర జరి పటల్ ముహుర్ లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలమున్ సీత శైలమున్. ఇంత పద్యంలో ఎంతో పాండిత్యం ఉండొచ్చు, ఎన్నో శబ్దాల చమత్కారం ఉండొచ్చు. అలాగే మనం చదివిన చదువులో ఎంతో గొప్పదనం ఉండవచ్చు. మనం ప్రదర్శించే నైపుణ్యాలలో ఎంతో నిష్ణాతులం అయి కూడా ఉండొచ్చు. కానీ ఒక పనిని మొదలుపెట్టి 10 పనులు చేసిన తర్వాత కూడా 11వ పని చేయవలసి వచ్చినప్పుడు విసుగు, అలసట, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేని చిరాకు, ఏ వ్యక్తి అయినా తనకన్నా భిన్నం అని తలిచి దూషించడం, ఇవన్నీ సహనాన్ని కోల్పోవడమే కదా. సహనం అంటే కేవలం ఒక గుణం మాత్రమే కాదు. సహనం అంటే ఒక తరగని సంపద, దైవిక లక్షణం, తత్వం.